సారీ చెరుకు చెరుకు తెలుసు కదా చెరుకు గడ్డ ఇది ఉసిరి చెట్టు ఇది నల్లేరు నల్లేరు అంటే నల్లేరు అంటే దీనికి మీ ముఖాలకు నొప్పులు అన్నీ పోతాయి దీనికి చట్నీ తినాలి చట్నీ వారం రోజు చేస్తే నీకు బోన్స్ ఇరిగితే కూడా జాయింట్ చేస్తాయి సేమ్ బోన్స్ లెక్కనే ఉంటాయి ఈ చెట్టు కూడా ఆకులు ఇదే ఉంటుంది ఈ లాత ఏం చేయాలి అంటే మొత్తం చేసి దానికి చట్నీ తినాలి అది మన పొట్ట పోతుంది ఇది పోవాలి నాకు కళ్యాబాకు ఉన్నది గులాబ్ ఉన్నది అంతా మన ఈ బిర్యానీ ఆకు ఏది బిర్యానీ ఆకు ఈ మొత్తము ఇలా అన్ని మసాలాలు ఉంటాయి బిర్యానీ ఆకు కాదు ఆల్ స్పైస్ అంటారు మొత్తం మసాలా ఈ ఆకులే ఉంటాయి ఎట్లా వాడు సారీ పిల్లలు ఆవకాడ చెట్టు ఉన్నాయి అటు ఆవకాడ కుండీల మునక అసోసియేషన్ సభ్యులు కొందరు మన సభ్యుడైన అతీఫ్ గారింటికి వచ్చి తర్వాత ఆయన పెంచిన ప్రకృతి పరంగా కనిపించే చెట్లన్నీ మేము చూసి చాలా ఆనందపడటం జరిగింది. తర్వాత ఇందులో రకరకాల అంటే దాదాపు ఒక 10,000 వరకు చెట్లు రకాలైన ఉండి ఉంటాయి. ఇందులో మేము ఎక్కడ చూడని చెట్లు కూడా చాలా ఉన్నాయి. తర్వాత ఇవే కాకుండా పక్షులు కూడా రకరకాల పక్షులు అక్కడ కింద తర్వాత ఇక్కడ లోపల చాలా పెంచుతున్నాడు. తర్వాత పక్షులకు కూడా చాలా కాస్ట్లీ ఫుడ్ కొర్రలు లాంటిది అది ఇది పెట్టి ఈయన బాగా చేస్తున్నాడు. ఈ మన అతీఫ్ గారి ప్రకృతి ప్రేమికుడైన అతీఫ్ గారికి మన అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాము. తర్వాత అలాగే ఇప్పుడు ఇలాంటి ఈ చెట్లు పెంచడం కానీ చుట్టుపక్కల అందరూ ఈ రకంగా ఇందులో ఎంతో కొంత భాగం పెంచుకున్నా కూడా వాతావరణం కాలుష్యం కాకుండా ఉంటుంది. తర్వాత వాతావరణం కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి అతీఫ్ గారు ఇలాగే తర్వాత వీళ్ళు మళ్ళీ అతీఫ్ గారు ఒక్కరే కాకుండా వాళ్ళ మేడము తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ స్వతహాగా వాళ్ళ ప్రకృతి మీద ప్రేమ కొద్దీ ఇవన్నీ వీటికి మనం నీళ్లు పోయటము తర్వాత వాటిని పెరిగిన కొమ్మలు చిన్నవి తీసేయడము ఊడవటము చాలా బాగా చేస్తున్నారు. ఈ రకంగానే మనం ఎంతో కొంతమంది కనీసం ఒక 5% మనం ఇట్లా చేసుకున్నా కూడా వాతావరణం బాగుండి ఆరోగ్యకరంగా ఉంటాము. తర్వాత హాస్పిటల్స్ కూడా ఎక్కువ అవసరం పడకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు మా అతీఫ్ గారికి అసోసియేషన్ తరఫున మేము శుభాకాంక్షలు చెప్తున్నాము.